నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు పూర్ణిమ గారు రాసిన 'తనకి ఏమిష్టం' అనే కథను విందాం. ఏమన్నారు డాక్టర్? అద్దం అవతల కనిపిస్తున్న మాలతిని చూస్తూ అడిగింది ప్రశాంతి. బీపీ బాగా పెరిగి బ్రెయిన్‌లో క్లాట్ వచ్చిందట. అందుకే కోమాలోకి వెళ్ళింది. మెడికేషన్ రెస్పాండ్ అయితే సరి. లేకపోతే సర్జరీ చేయాలంటున్నారు. ఇంకో 2, 3 రోజుల్లో అమ్మ లేస్తే పర్లేదట. కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది శృతి. అమ్మ ఇలా ఇంతసేపు పడుకోవడం ఎప్పుడూ చూడలేదు కదా. చరణ్ అన్న మాటలకి జలజల నీళ్లు రాలాయి కృతి కళ్ళల్లో నుంచి. అవేం వినిపించుకోకుండా మాలతినే చూస్తోంది ప్రశాంతి. బాగా అలసిపోయాను, కాసేపు పడుకుంటాను. ఫోన్లో మాలతి అన్న మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. కాసేపు అని చెప్పి 2 రోజులైంది మాలతి. ఇంకలే నిద్రలో నుంచి అనుకుంటుంటే ప్రశాంతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. కానీ నిగ్రహించుకుంది పిల్లల్ని చూసి. ఏం టెన్షన్ పడకండమ్మా, అమ్మకేం కాదు, లేస్తుంది. ఈ రోజుల్లో ట్రీట్మెంట్కి తగ్గంది ఏదీ లేదు. ఈ హాస్పిటల్లో మా కజిన్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు. అతనితో కూడా ఒకసారి మాట్లాడతాను. ఏం కాదు, ఏడుస్తున్న కృతిని దగ్గరకు తీసుకుంటూ చెప్పింది ప్రశాంతి. ఏదైనా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి మేము. మీరు మొన్న రాత్రి శృతికి ఫోన్ చేసి మాలతికి ఎలా ఉందో చూడమని హెచ్చరించకపోతే ఇంకా లేట్ అయ్యేది. ఈ మాత్రమన్నా తను బతికి ఉందంటే అదంతా మీ చలవే. థ్యాంక్ యూ చేతులు జోడించి చెప్తున్న ప్రవీణ్ని చూస్తుంటే ఏమనాలో కూడా అర్థం కాలేదు ప్రశాంతికి. ఆంటీ, మీరు ఊరు నుంచి ఇట్టే డైరెక్ట్గా వచ్చేశారు కదా. కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మకి మెలకువ వస్తే నేను కాల్ చేస్తాను. అయినా ఇక్కడ ఒక్కళ్ళనే ఉండనిస్తారు. నాన్న ఉంటున్నారు. మనం వెళ్దాం ఇంటికి, ప్రశాంతితో అంది శృతి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. రేపు మార్నింగ్ వస్తాను. ఈ లోపల మా కజిన్తో మాట్లాడతాను. మాలతిని మళ్ళీ ఒకసారి చూసి కదిలింది ప్రశాంతి. ఆంటీ మాట్లాడారా మీ కజిన్తో? ఏమంటున్నారు? అమ్మ కండిషన్ ఎలా ఉందట? మర్నాడు పొద్దున్న హాస్పిటల్లోకి వస్తున్న ప్రశాంతిని చూడగానే ఆత్రంగా అడిగింది కృతి. నైట్ మాట్లాడాను. జాయిన్ అయినప్పటికంటే పరిస్థితి దిగజారలేదు. అంతవరకు అదృష్టమే. ఏదో ఒక రికవరీ సైన్ మొదలైతే రిస్క్ తప్పినట్టే అంటున్నాడు. చెబుతూ బ్యాగ్లో నుంచి ఒక పొట్లం బయటకు తీసింది ప్రశాంతి. ఏమిటదాంటీ? ఆకు సంపెంగ పూలు. మీ అమ్మకి ఇవి చాలా ఇష్టం కదా. బెడ్ పక్కన పెడదామని తెచ్చాను. వాసన ఏమైనా తెలుస్తుందేమోనని. ఆ అమ్మకి ఈ పూలు ఇష్టమా? మాకు తెలీదే. మీకేమన్నా తెలుసా నాన్న? అడిగింది శృతి. అయోమయంగా తల అడ్డంగా ఊపాడు ప్రవీణ్. ఈ లోపు మాలతి దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కన బౌల్లో సంపెంగ పూలు పెట్టి తన చెవి పక్కన ఐపాడ్ పెట్టింది. నీ ఫేవరెట్ కిషోర్ కుమార్ పాటలన్నీ ప్లేలిస్ట్లో పట్టుకొచ్చాను మాలతి. వినడానికే తీరిక లేదన్నావు కదా, ఇప్పుడు విను అన్నీ అంటూ చిన్న సౌండ్ పెట్టి ఆన్ చేసింది. ప్రశాంతి గారు ఏం చేస్తున్నారు? హాస్పిటల్లో ఇవన్నీ చూస్తే ఒప్పుకోరు. ఆదుర్దగా అంటున్న ప్రవీణ్ని చూసి, లేదండి మా కజిన్ చెప్పాడు. తనకి ఏవేవి ఇష్టమో వాటి గురించి మాట్లాడుతూ తనకు వినిపిస్తూ ఉండమని. హాస్పిటల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. పర్లేదు అంది ప్రశాంతి. ఇవన్నీ అమ్మకిష్టమని మీకెలా తెలుసా ఆంటీ? మళ్ళీ అడిగింది కృతి. ఎందుకు తెలీదురా, మేమిద్దరం 5 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. అప్పటి తన ఇష్టాలు ఇవి. మరి ఇప్పుడు తనకేం ఇష్టమో మీరు చెప్పండి. అవి కూడా ట్రై చేద్దాం. మాలతి భర్తని పిల్లల్ని చూస్తూ అడిగింది ప్రశాంతి. అవును, అమ్మకి ఏమి ఇష్టం? మొహాలు చూసుకున్నారు పిల్లలు ముగ్గురు. మాలతికి ఏమి ఇష్టం ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్. అమ్మ స్పెసిఫిక్గా తనకేమి ఇష్టమో ఎప్పుడూ చెప్పలేదు ఆంటీ. 2 నిమిషాలు మౌనం తర్వాత నెమ్మదంగా అంది శృతి. నీకు ఎల్లో కలర్ ఇష్టం కదా. సంబంధం లేకుండా ప్రశాంతి అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసింది శృతి. అవునాంటీ, మీకెలా తెలుసు? అదొకటే కాదు, మీ ముగ్గురికి, మీ నాన్నగారికి, మీ బామ్మకి, తాతగారికి అందరికీ ఏమేమి ఇష్టమో కూడా నాకు తెలుసు. మీకు నచ్చే రంగులు, మెచ్చే రుచులు, మీ అభిరుచులు అన్నీ తెలుసు. ఎలా తెలుసు అంటే, మీ అమ్మ ఫోన్లో మాట్లాడే ప్రతిసారి తన మాటల్లో ఇవే ఉంటాయి. కాబట్టి మీ అందరికీ ఏమేమి ఇష్టమో మీరెవరూ చెప్పకుండానే తెలుసుకుని
అవన్నీ మీకు అమర్చి పెడుతుంది. మరి తనని మీరెవరూ ఎప్పుడు అడగలేదా తనకి ఏమిష్టమో సూటిగా అడిగింది ప్రశాంతి. ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. చిన్నబోయిన వాళ్ళ మొహాలు చూస్తే ప్రశాంతికే బాధ అనిపించింది. వాళ్ళు ఇంత బాధలో ఉంటే తాను అనవసరంగా మాట్లాడనేమో అనిపించింది. సారీ, ఏమీ అనుకోకండి, నేనేదో క్యాజువల్గా అన్నానంతే, ప్లీజ్ డోంట్ మైండ్ అంటూ శృతి భుజం మీద చేయి వేసి చెప్పింది. మీరు సారీ చెప్పడం ఏమిటండి, మీరన్నది నిజమే. పెళ్ళైన ఇన్నేళ్లలో తనకి ఏది ఇష్టమో తానెప్పుడూ చెప్పలేదు. తెలుసుకోవాలని మేము ఎప్పుడూ ప్రయత్నించలేదు కూడా. ఆ ఆలోచనే ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. మీరొక 5 ఏళ్లు కలిసి చదువుకున్నందుకే అన్నీ గుర్తుపెట్టుకున్నారు. 25 ఏళ్ల నుంచి కలిసి ఉన్నా తనకి ఏది ఇష్టం అంటే నేను చెప్పలేకపోతున్నా అంటే నాకే సిగ్గుగా ఉంది. ప్రవీణ్ చాలా గిల్టీగా అన్నాడు. ప్లీజ్, ఈ టైంలో మనం ఆలోచించాల్సింది ఓన్లీ మాలతి కోలుకోవడం గురించే. ఈ డిస్కషన్ ఇప్పుడొద్దు. ప్రశాంత్కి చాలా ఇబ్బందిగా ఉంది. అవునా ఆంటీ, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పండి. అమ్మకి హెల్త్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూడమని మీరు అక్కకి కాల్ చేసి చెప్పారు. ఇంట్లోనే ఉన్నా మాకెవరికీ తనకు బాలేదని తెలీదు. తానేం చెప్పలేదు. వేరే ఊళ్ళో ఉన్నా మీకెందుకు డౌట్ వచ్చింది? అమ్మ మీకేమన్నా చెప్పిందా? మాకెవరికీ చెప్పకుండా మీకెందుకు చెప్పింది? డైరెక్ట్గా కృతి అడిగిన ప్రశ్నకి ఇబ్బందిగా చూసింది ప్రశాంతి. ఏం చెప్పాలో తెలియలేదు. పర్లేదు చెప్పండి ఆంటీ, మీకెందుకు అలా అనిపించింది? అమ్మ మీతో ఏం మాట్లాడింది ఫోన్లో? అంత ఎక్కువగా తానెందుకు బీపీ రైజ్ అయింది? అది కూడా తనకి ఇంతవరకు లేకుండా ఒక్కసారిగా అలా ఎందుకు పెరిగింది? ఏమైందో మాకు కూడా తెలియాలి కదా? చరణ్ కూడా అడిగాడు. తనకి ముందు నుంచి బీపీ లేదని మీరెందుకు అనుకుంటున్నారు? డాక్టర్ డౌట్ ప్రకారం చాలా కాలం నుంచి ఉంది. కాకపోతే తనెప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోలేదు కాబట్టి బయటపడలేదు అంతే. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఉన్నట్టుండి ఎక్కువైనట్టుంది. ప్రశాంతి చెప్పిన మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు. అమ్మకి స్ట్రెస్సా? అంత స్ట్రెస్ తనకేముంటుందాంటీ? మాకు ఏం ఇబ్బందులు లేవు. నాన్న బిజినెస్ బాగుంది, నాకు జాబ్ వచ్చేసింది, పెళ్ళైపోయింది. కృతి కూడా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయింది క్యాంపస్ సెలెక్షన్లో. ఇంకా తమ్ముడు చదువు ఒకటే మిగిలింది. అయినా వాడు నాన్న బిజినెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు. ఇంట్లో ఉండి అందరినీ చూసుకోవడం ఒకటే అమ్మ చేసేది. ఇక తనకెందుకు ఉంటుంది స్ట్రెస్? ఆశ్చర్యంగా అడిగింది శృతి. అందరినీ చూసుకోవడంలో స్ట్రెస్ ఉండదంటావా శృతి? నేను తనకి 3 ఇయర్స్ నుంచి చెప్తున్నాను, మార్నింగ్ వాక్కి వెళ్ళు, కనీసం 1 గంట నీతో నువ్వు గడుపు అని. తనకి ఈరోజు దాకా కుదరలేదు. మీ అందరినీ తలా ఒక టైమింగ్స్. మీ అందరికీ ఎవరికి కావాల్సిన వాళ్ళకి టైం ప్రకారం అందించాలి. మీ బామ్మకి తాతయ్యకి వాళ్ళ టైంకి వాళ్ళకి అన్నీ అందివ్వాలి. మీ అందరినీ తలా ఒక రుచులు. మీరు తినేవి మీ బామ్మ వాళ్ళు తినరు. వాళ్లకు విడిగా, మీకు విడిగా, మీ నాన్నకు విడిగా వండి మీకెవ్వరికీ లేట్ అవ్వకుండా అన్నీ అందివ్వాలి. ఇవన్నీ తను పూర్తి చేసేసరికి అర్ధరాత్రి అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 మీ తాతగారికి కాఫీ ఇవ్వాలి. మీ బామ్మగారికి పూజకి అన్నీ అమర్చి పెట్టాలి. వీటన్నిటిలో తను మినిమం తన మీద తన శ్రద్ధ చూపించుకోవడం మానేసింది. అందరూ కామ్గా వింటున్నారు. మొన్న సాయంత్రం నేను వీడియో కాల్ చేశాను. అప్పుడే నీ ప్రెగ్నెన్సీ విషయం చెప్పింది నాకు. చూస్తుంటే చాలా అలసటగా కనిపించింది. అప్పుడే అడిగాను, ఒంట్లో బాలేదా అని. ముందు రోజంతా నీకు ఒంట్లో కొంచెం నలతగా ఉందని టెన్షన్. తర్వాత చరణ్కి ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ రావడంతో బాగా డిస్టర్బ్ అయ్యాడని రాత్రంతా చరణ్ దగ్గరే కూర్చుందట. నిద్ర సరిగా లేదు, అందుకని బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పింది. కానీ నాకు తనని చూస్తుంటే ఎందుకో అసలు బాలేదని అనిపించింది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాను. సాయంత్రం మీ నాన్నగారు రాగానే వెళ్తాను అంది. అక్కడితో ఆపింది ప్రశాంతి. కానీ నైట్ మీరు కాల్ చేసి మీ అమ్మకి బాలేనట్టుంది, అర్జెంటుగా వెళ్ళి చూడు అని ఎందుకు చెప్పారాంటీ? మళ్ళీ కాల్ చేసి తను చెప్పిందా మీకెందుకు అంత అర్జెంట్ అనిపించింది? ప్లీజ్ చెప్పండి ఆంటీ, శృతి వేడుకోలుగా అడిగింది. నేను మళ్ళీ నైట్ కాల్ చేశాను. అప్పుడు తను చాలా ఎమోషనల్గా ఉంది. ఏవేవో మాట్లాడింది. అందుకే కంగారు పడ్డాను. ఏం మాట్లాడింది ఆంటీ, ప్లీజ్ చెప్పండి.
మా తప్పు ఏముందో మేము తెలుసుకోవాలిగా కృతి మళ్ళీ అడిగింది. వాళ్ళు అంతలా అడుగుతుంటే జరిగిందంతా చెప్పక తప్పలేదు ప్రశాంతికి. మాలతి వెళ్ళావా హాస్పిటల్కి? మాలతి ఫోన్ లిఫ్ట్ చేయగానే అడిగింది ప్రశాంతి. లేదు. ఎందుకు వెళ్ళలేదు? ప్రవీణ్ గారు ఇంకా రాలేదా? వచ్చారు. మా అత్తగారికి బాలేదని హాస్పిటల్కి వెళ్ళారు మళ్ళీ. ఆవిడకేమైంది సడన్గా? ఈరోజు నాకెందుకో వెళ్ళగానే నిద్ర పట్టేసింది. వాళ్ళకి టైంకి పళ్ళు కాఫీ మందులు ఇవ్వడం మర్చిపోయాను. అందుకని ఆవిడకి కడుపులో అసిడిటీగా ఉన్నట్టుంది. ఈయన రాగానే చెప్పింది. అందుకని వెంటనే ఎందుకన్నా మంచిదని ఇద్దరిని తీసుకెళ్లారు. పొడిపొడిగా అంది మాలతి. ఓహో, అంతేగా. మరి నువ్వు కూడా వెళ్లాల్సింది. వాళ్ళతో పాటు నీ చెకప్ కూడా అయ్యేదిగా. నాకు అవన్నీ అవసరమంటావా? నేను ఉంటేనేం పోతేనేం ఎవరికీ తేడా పడుతుంది? ఒక్కసారిగా బరస్ట్ అయింది మాలతి. మాలతి, ఏం మాటలవి? ఏమైంది నీకు? ఎందుకంత అప్సెట్ అవుతున్నావు? నీకేదో బాలేదని అనిపిస్తోంది నాకు. ప్లీజ్ తమాయించుకో ఆదుర్దాగా అంది ప్రశాంతి. లేదు ప్రశాంతి, నేనింతవరకు ఎవరితో చెప్పలేదు. కానీ నాకు అనిపిస్తుంటుంది. నా గురించి ఎవరూ ఎందుకు పట్టించుకోరు? ఇన్నేళ్లుగా టైంకి అన్నీ అందిస్తున్నాను. ఒక్కరోజు ఇవ్వలేదు అంటే ఎందుకు అని ఆలోచించాలిగా. అన్నీ టేబుల్ మీదే ఉంటాయి. వాళ్ళకీ తెలుసు. అయినా తీసుకోకపోగా నా మీద కంప్లైంట్ చేస్తారు. పోనీ నా భర్త అయినా ఆలోచించాలిగా ఏమైంది నాకు అని. వాళ్ళని సరిగ్గా చూసుకోలేదని పెద్ద పెద్దగా అరిచేసి వాళ్ళని హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకెళ్లారు. అప్పటికి నేను అడిగాను, నేను కూడా వస్తాను అని. నేను చెప్పేది వినకుండా నువ్వు పడుకో, నేను చూసుకోగలను నా పేరెంట్స్ని అని వెళ్ళిపోయారు. గొంతే రుద్ధమైంది మాలతీకి. మాలతి, ఏదో చిరాకులో అని ఉండొచ్చు, అవన్నీ పట్టించుకోకు. నువ్వెందుకు చాలా ఆవేశపడుతున్నావు? కొంచెం కూల్ అవ్వు ప్లీజ్. ఇది ఈరోజు మాత్రమే కాదు ప్రశాంతి, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. నీకు తెలుసు నేనెంత తాపత్రయపెడతానో నా కుటుంబం కోసం. 3 రోజుల నుంచి నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. ఇవాళంతా భోజనం కూడా చేయలేదు. కానీ ఎవ్వరూ కనీసం నేను తిన్నానో లేదో కూడా అడగలేదు. నువ్వు ఇందాక వీడియో కాల్లో చూడగానే నా ఫేస్ అలసటగా ఉందన్నావు. మరి వీళ్ళెవ్వరికీ ఎందుకు తెలియలేదు? నేను వీళ్ళందరి మొహం చూడగానే లేదా ఫోన్లో గొంతు వినగానే వాళ్ళు డల్గా ఉన్నారో బానే ఉన్నారో కనిపెట్టగలుగుతాను. మరి వీళ్ళెవరు నా గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? నా గురించి లక్ష్యం లేకపోవడం వల్లేగా. ఇక నేను ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నువ్వు ఆవేశంలో ఉన్నావు మాలతి. ఇది ఆవేశం కాదు ప్రశాంతి, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వ్యధ. ఎందుకు నా గురించి వీళ్ళెవరూ పట్టించుకోరు? కట్టుకున్న భర్తే కాదు, కడుపున పుట్టిన పిల్లలు కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్ నన్నెందుకు తీసుకుంటారు? వాళ్ళ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో అందులో కనీసం 1% కూడా వాళ్ళెందుకు నా గురించి కేర్ తీసుకోరు? నాకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు? ఎప్పుడైనా చెప్పావా మరి ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ? లేదు. చెప్పాలా? వాళ్ళకి తెలీదా? తెలియకపోతే చెప్పాలి. అంతేగాని నీలో నువ్వు కుమిలిపోతే ఎలా? ముందు నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో. అప్పుడు అవతలి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నావు. నీ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అసలు? అది ఇంకా పెద్ద తప్పు. వాళ్ళందరికీ నీ సంగతి నువ్వు చూసుకుంటావులే అన్న ఒక నమ్మకం. అందులోంచి వచ్చిన నెగ్లిజెన్స్ ఇది. ఇలాంటివన్నీ ఆలోచించి అనవసరంగా ఆవేశం పెంచుకోకు. పిల్లల్ని తీసుకుని అయినా సరే ఒకసారి డాక్టర్ని కలిసిరా. ప్లీజ్ నా మాట విను వేడుకోలుగా అడిగింది ప్రశాంతి. చాలా టైర్డ్గా ఉంది ప్రశాంతి, కాసేపు నిద్రపోతాను. కాల్ కట్ చేసింది మాలతి. ఎందుకో ఆ టైంలో నిద్ర రావడం అసహజంగా అనిపించింది ప్రశాంతికి. శృతి నంబర్ తన దగ్గర ఉన్నట్టు గుర్తొచ్చింది. వెంటనే తనకి ఫోన్ చేసింది. ఇది జరిగింది. ప్రశాంతి చెప్పింది విని అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మని మేము ఇంత బాధ పెట్టామా? శృతి తనలో తానే కొనుక్కుంది. తను మిడిల్ ఏజ్లో ఉంది. ఈ టైంలో హార్మోన్ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి చిన్న చిన్న విషయాలే తట్టుకోలేకపోవచ్చు. అందులోనూ విపరీతంగా అలసిపోయి ఉందేమో. తనకి ఎందుకో బాగా ఎమోషనల్గా అనిపించింది. ఇన్నేళ్లుగా అందరి గురించి ప్రతి చిన్న విషయంలో కేర్ తీసుకుంది తను. కానీ అదెవరూ పట్టించుకోరు. ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా చేయకపోతే చేయలేదంటారు.
ప్రవీణ్ వైపు చూస్తూ అంది ప్రశాంతి. తప్పు నాదే. ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి మాలతి పడుకుని ఉంది. మా అమ్మ నేను ఇంటికి రాగానే కడుపులో మంట, కోడలు నిద్రపోతూ సాయంత్రం పళ్ళు ఇవ్వలేదు, మందులు ఇవ్వలేదు అని గొడవ గొడవ చేసింది. నేను ఆ కోపంలో అప్పుడే నిద్రలేచి వచ్చిన మాలతిని వాళ్ళకి టైంకి మందులు ఎందుకు ఇవ్వలేదు అని అరిచేశాను. తానేదో చెప్పబోతున్నా వినలేదు. వాళ్ళిద్దరినీ హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నేను వస్తాను హాస్పిటల్కి అని మాలతి అంది కూడా. కానీ తనకి బాలేక వస్తానంటుందని అర్థం చేసుకోక, నువ్వు హాయిగా నిద్రపో, నేనే చూసుకుంటా మా అమ్మని నాన్నని అని అరిచేసి వెళ్ళిపోయాను. అప్పుడే తనని డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఇలా జరిగేది కాదు. నాదే తప్పు. కన్నీళ్ల పర్యంతమయ్యాడు ప్రవీణ్. ప్లీజ్ మీరు కంట్రోల్ చేసుకోండి. అందుకే నేనేమీ చెప్పొద్దనుకున్నాను. కానీ ఇందాక శృతి అన్నట్టు ఎందుకో ఇలా జరిగిందో తెలుసుకుంటే భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితి రాదు కదా అని చెప్పాను. అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. మౌనాన్ని భగ్నం చేస్తూ ప్రశాంతి అంది. ఇందాక అడిగా కదా మాలతికి ఏమి ఇష్టమని. నేను చెప్పనా? తనకి మీరందరూ అంటే ఇష్టం. కానీ మీరంతా తన చిన్న చిన్న ఇష్టాలు గుర్తిస్తే తనకి ఇంకా ఇష్టం. తను మీ అందరినీ ఎలా గారాబం చేసిందో, మీకు కావలసినవి ఎలా సమకూర్చి పెడుతోందో, మీకే చిన్న అనారోగ్యాలు వచ్చినా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో నేనేం చెప్పక్కర్లేదు. కానీ అప్పుడప్పుడు తనకి కూడా తన కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తే బాగుండును అనిపిస్తుంది. తనకి కూడా గారాబం కావాలని, తన గురించి కేర్ తీసుకోవాలని, అవేవి తనని అడగకుండానే మీరంతా తెలుసుకోవాలని అనిపిస్తుంది. తనకే కాదు నాకైనా అంతే. కాకపోతే నేను నాకు కావాల్సింది ఇంట్లో వాళ్ళని డైరెక్ట్గా అడుగుతాను. మాలతిది చాలా మెత్తటి స్వభావం. తనకు కావాల్సింది తను అడగలేదు. అలాంటప్పుడు మీరే తెలుసుకోవాలి. అమ్మకి ఒకసారి తగ్గనివ్వండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు రిపీట్ చేయం, ఉద్వేగంగా చెప్పింది కృతి. ఎందుకు తగ్గదు? మీ అందరి కోసం ఖచ్చితంగా లేచి కూర్చుంటుంది. అదిగో డాక్టర్ గారు వస్తున్నట్టున్నారు. రిపోర్ట్స్ చూసి ఏ విషయం చెప్తాను అని అన్నారు. అందరూ లేచి నించున్నారు. నవ్వుతూ వస్తున్న డాక్టర్ని చూస్తూనే అర్థమైపోయింది ప్రశాంతికి. హాయిగా ఊపిరి పీల్చుకుంది. కథ సమాప్తం.